ఇక రైతు భరోసా విధి విధానాలపై రైతుల అభిప్రాయ సేకరణకి వెళ్తోంది రేవంత్ సర్కార్. ఇవాళ నుంచి ఈ నెల 23వ తేదీ వరకు జిల్లాల నుంచి అభిప్రాయాలు స్వీకరించున్నారు. నేడు ఖమ్మం నుంచి ప్రజాభిప్రాయ సేకరణ మొదలవుతోంది. మంత్రివర్గ ఉపసంఘం 5 ఎకరాల వరకు రైతు భరోసా ఇచ్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం మొగ్గు చూపిస్తోంది. అయితే 10 ఎకరాల వరకు ఇవ్వాలా లేదా అన్న అంశంపై అభిప్రాయం సేకరించింది సబ్ కమిటీ. ఇక జిల్లాల నుంచి సేకరించే అభిప్రాయాన్ని నివేదికల రూపంలో సబ్ కమిటీకి ఇవ్వనున్నారు కలెక్టర్. సో ఈ నెలాఖరులోపు ఈ అంశంపై ఒక క్లారిటీ వస్తుంది అనేది చెప్తున్నారు. దీనిపైన అప్డేట్స్ మా కరెస్పాండెంట్ శేఖర్ రెడ్డి తెలుసుకుందాం. శేఖర్ చెప్పండి. సో వై ఓన్లీ ఖమ్మం నుంచి ఎందుకు స్టార్ట్ అవుతుంది? సో రైతు సమస్యల మీద ప్రధానంగా దృష్టి సారిస్తున్నారు అనేది ఒక మెసేజ్ అయితే ఇవ్వదలుచుకున్నట్టుగా ప్రభుత్వం తెలుస్తోంది. సో రైతు బంధు ప్రస్తుతం రైతు భరోసాగా మారిన క్రమంలో ఎన్ని ఎకరాలకు వస్తుందనే క్లారిటీ ఈరోజు సాయంత్రం ఏమైనా తెలిసే అవకాశం ఉంటుందా? హరి, కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత రైతు బంధు పథకాన్ని రైతు భరోసాగా మార్చింది. ప్రస్తుతం 1,50,00,000 ఎకరాలకు 70 లక్షల మంది రైతులకు రైతు బంధు ఇచ్చేది. కానీ రైతు భరోసాగా మారిన తర్వాత ఆ సంఖ్య తగ్గేటువంటి అవకాశాలు ఉన్నాయి. అట్లాగే వెంచర్లకు, రాళ్లకు, అట్లాగే కొండలకు పెద్ద ఎత్తున కూడా ప్రజాప్రతినిధులకు, రియల్ ఎస్టేట్ వ్యాపారులకు ఈ రైతు బంధు పథకం నిధులు అందుతున్నాయన్నటువంటి అభిప్రాయానికి రాష్ట్ర ప్రభుత్వం వచ్చింది. ఇందుకే ఒక సబ్ కమిటీని వేసింది. ఈ సబ్ కమిటీకి డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క చైర్మన్గా ఉన్నారు. ఆయన ఖమ్మం జిల్లా నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. కాబట్టి ఈ జిల్లాల నుంచి అభిప్రాయ సేకరణ తీసుకోవాలని సబ్ కమిటీ నిర్ణయం తీసుకుంది. ఇందులో భాగంగా ఈరోజు ఆ సబ్ కమిటీ అభిప్రాయ సేకరణ ప్రారంభమవుతుంది. ఈ నెల 23వ తేదీ వరకు అన్ని జిల్లాల నుంచి కలెక్టర్లు పాల్గొనున్నారు, అభిప్రాయాన్ని తీసుకొనున్నారు. ఇప్పటికే అగ్రికల్చర్ డిపార్ట్మెంటు రైతు వేదికల నుంచి అభిప్రాయాన్ని స్వీకరించింది. దాదాపు 30,000కు పైచిలకు రైతుల నుంచి అభిప్రాయాన్ని సేకరించింది. దానికి సంబంధించినటువంటి నివేదికను కూడా ఒకసారి భేటీ అయినటువంటి సబ్ కమిటీకి నివేదికలు అందించింది. ఇక మంత్రులు స్వయంగా గ్రౌండ్లోకి వెళ్ళి అభిప్రాయాన్ని తీసుకునేటువంటి ఆలోచనలో భాగంగా ఈ 23వ తేదీ వరకు అభిప్రాయాన్ని సేకరించనుంది. ఖమ్మం నుంచి ప్రారంభమవుతుంది. సబ్ కమిటీలో ఉన్నటువంటి మంత్రులంతా కూడా ఈరోజు ఖమ్మం నుంచి జరిగేటువంటి కార్యక్రమంలో పాల్గొనేటువంటి అవకాశాలు అయితే కనిపిస్తూ ఉన్నాయి. ఇక 5 ఎకరాల లోపు 60 లక్షల మంది వరకు రైతులు ఉంటారు అన్నటువంటి అంచనాకు ప్రభుత్వం సబ్ కమిటీ వచ్చింది. ఇక మిగతా 10 లక్షల మందికి సంబంధించినటువంటి 5 ఎకరాలకు పైబడిన వాళ్ళు, అట్లాగే ప్రజాప్రతినిధులు, ప్రభుత్వ ఉద్యోగులు, ఇతర ఐటీ రిటర్న్స్ ట్యాక్స్ కట్టేటువంటి వాళ్ళు ఉన్నారు. వెంచర్లకు కూడా రైతు బంధు వస్తుందన్నటువంటి అంచనాలో భాగంగా దాని అన్నింటినీ తీసివేయాలి. కేవలం రైతులకు, వ్యవసాయ భూములకు మాత్రమే రైతు బంధు ఇవ్వాలి, రైతు భరోసా అమలు చేయాలన్నటువంటి అభిప్రాయానికి ప్రభుత్వం వచ్చినటువంటి నేపథ్యంలో ఈ నెల చివరిలోగా ఆ కలెక్టర్ల నుంచి సబ్ కమిటీకి నివేదికలు అందిన తర్వాత అసెంబ్లీలో చర్చలు జరిపి రైతు కూలీలకు, అట్లాగే కౌలు రైతులకు నిజమైనటువంటి వ్యవసాయ భూములకు రైతు భరోసా ఇచ్చేందుకు కసరత్తు చేస్తుంది. మరి 5 ఎకరాల లోపు ఇవ్వాలని ప్రభుత్వం ఒక అభిప్రాయానికి అయితే వచ్చింది, ఆ మొగ్గు చూపుతుంది. కానీ 5 ఎకరాల పైబడిన వారికి ఇవ్వాలా వద్దా అన్నటువంటి అంశం మీద ప్రజాభిప్రాయ సేకరణ చేపడుతుంది. మరి ఇస్తుందా లేదా అన్నది చూడాల్సి ఉంటుంది. హరి.